పుష్ప 2 సినిమా యూనిట్ పై హైకోర్టు సీరియస్ అయింది. 800 రూపాయలు పెట్టి సామాన్యుడు ఎలా సినిమా చూస్తాడని న్యాయస్థానం ప్రశ్నించింది. ఓ కుటుంబం నుంచి 10 మంది సినిమాకు వెళ్తే 10,000 ఖర్చు పెట్టాలా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెనిఫిట్ షో అర్ధరాత్రి 1 గంటకు పెట్టడం ఏంటి, పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. బెనిఫిట్ షో ఎవరి బెనిఫిట్ కోసం అంటూ పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి వాదించారు. 2 వారాల సమయం కావాలని మైత్రి మూవీ మేకర్స్ న్యాయవాది సిద్ధార్థ్ కోరారు. 2 వారాలంటే సినిమా బెనిఫిట్ షో సినిమా రిలీజ్ అయిపోతుంది. న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి వాదించారు. సాయంత్రం ఆర్డర్ ఇస్తామంటూ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ లో అందిస్తారు. రవితేజ, నిన్న జర్నలిస్ట్ సతీష్ కమల్ వేసినటువంటి పిటిషన్ ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగానే వాడివేడి వాదనలు సాగినట్టుగా సమాచారం అందుతుంది. ఒక పక్క సతీష్ కమల్ తరపున న్యాయవాది శ్రీనివాసరెడ్డి, అటు మైత్రి మూవీ మేకర్స్ తరపున సిద్ధార్థ్, ఇద్దరు కూడా కోర్టుకి 2 వైపుల నుంచి కూడా వాదనలు వినిపించారు. కొంత జడ్జి కూడా విజయసేన్ రెడ్డి బెంచ్ ఈ వ్యవహారానికి సంబంధించి సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ సమయంలో ఈ సిచ్యువేషన్లో ఒకేసారి ఇంత రేట్లు పెంచడానికి గల కారణాలు ఏంటి? ఒక సామాన్య వ్యక్తి 800 రూపాయలు డబ్బులు పెట్టుకొని టికెట్ కొని సినిమా చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఒక కుటుంబం 10 మంది వెళ్తే 10 మంది 10,000 పెట్టుకొని సినిమాకు వెళ్లాలా? ఇంత భారం ప్రజలపైన ఎందుకు మోపుతా ఉన్నారు అంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి సతీష్ కమల్ తరపున న్యాయవాది శ్రీనివాసరెడ్డి వినిపించినటువంటి వాదనల విషయానికి వెళ్దాం. బెనిఫిట్ షో ఒకటి రిలీజ్ చేస్తున్నాం అన్నట్టుగా కూడా డిసెంబర్ 4వ తేదీన అర్ధరాత్రి 1 గంటలకు ఈ బెనిఫిట్ షో రిలీజ్ చేయబోతా ఉన్నామంటూ కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీన్ని శ్రీనివాసరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1 గంటలకు ఈ టెంపరేచర్లో ఇప్పటికే చలితో ప్రజలందరూ కూడా వణుకుతున్నటువంటి క్రమంలో అర్ధరాత్రి 1 గంటలకు ఈ బెనిఫిట్ షో ఎవరి బెనిఫిట్ కోసం అర్ధరాత్రి 1 గంటలకు ఈ సినిమా రిలీజ్ వల్ల చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతారు, వృద్ధులు పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనారోగ్యానికి గురవుతారు. నిద్ర మానుకొని రాత్రి పూట రోడ్ల మీదకి వచ్చి సినిమా వీక్షించి అర్ధరాత్రి మళ్ళీ 3 గంటలకు తిరిగి వెళ్ళాలి. ఇదంతా కూడా అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ఈ టైంలో 1 గంటలకు షో వేయడం ఏంటి అంటూ కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇటు శ్రీనివాసరెడ్డి తరపున వాదనలన్నిటి ఇన్న తర్వాత కోర్టు అటు మైత్రి మూవీ మేకర్స్ తరపున న్యాయవాది కూడా దీనిపైన 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. 2 వారాలు తమకు సమయం కావాలంటూ ముందు సిద్ధార్థ్ న్యాయవాది కోర్టుని కోరడంతో దీన్ని 2 వారాల తర్వాత ఆర్డర్ ఇస్తానంటూ కూడా కోర్టు ఇమీడియట్ గా తెలిపేయడంతో ఇటు శ్రీనివాసరెడ్డి 2 వారాలకు ఒకవేళ ఈ సినిమా పైన ఏవైనా తీర్పు ఇవ్వాలనుకుంటే అప్పటిలోపు బెనిఫిట్ షో రిలీజ్ అవుతుంది, సినిమా మెయిన్ రిలీజ్ అయిపోతా ఉంది. 2 వారాలంటే అప్పటికే ప్రేక్షకులందరూ కూడా డబ్బులు ఖర్చు చేసి ఆ డబ్బులంతా కూడా వీళ్ళు ఆన్లైన్ ద్వారా ఎప్పటికీ టికెట్లు కొనేసి ఈ వ్యవహారం అంతా అయిపోతుంది కాబట్టి అంతవరకు టైం ఎక్స్టెండ్ చేయకండి అని కోరడంతో విజయసేన్ రెడ్డి బెంచ్ 2 వారాలు కాదు ఈరోజు సాయంత్రం లోపే దీనిపైన ఆర్డర్ ప్రకటిస్తానంటూ కూడా ఈ విషయాన్ని తన న్యాయవాదికు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి 1 గంటలకు బెనిఫిట్ షో ఎవరి బెనిఫిట్ కోసం? కేవలం అల్లు అర్జున్, రష్మిక మండానా, మూడోది సుకుమార్, ఈ ముగ్గురు బెనిఫిట్ కోసమే ఈ పుష్ప 2 సినిమా అనేది నిర్మించారు, చిత్రీకరణ చెప్పారు. రవితేజ, మీరు లైన్ లో ఉండండి. ఇక మనకి పిటిషనర్ అండ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడైన సతీష్ కమల్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సతీష్ కమల్ గారు నమస్తే అండి. సతీష్ కమల్ గారు నమస్తే అండి. చెప్పండి. హలో సతీష్ కమల్ గారు, పుష్ప 2 మూవీ టికెట్స్ పై రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మీరు కోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు వాదనలు ఎలా కొనసాగుతున్నాయి? మీ ఉద్దేశం ఏంటి? తెలంగాణ గవర్నమెంట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? అంటే ఇది పూర్తిగా ప్రజలను దోపిడీ చేయడానికి ప్రభుత్వమే సహకరించడం అనే దాన్ని మేము అభ్యంతరం వ్యక్తం చేస్తూ గౌరవ న్యాయస్థానం ముందుకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ న్యాయస్థానం కూడా చాలా సీరియస్ గా రెస్పాండ్ అవడం జరిగింది. ఒక్కొక్క టికెట్ ధర బెనిఫిట్ షోలో 800 అని చెప్పి తీసుకుంటే ఏ రకంగా సామాన్యుడు వినోదాన్ని చూడగలుగుతారని గౌరవ న్యాయస్థానం కూడా సీరియస్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్ తరఫున వచ్చిన న్యాయవాది గౌరవ న్యాయస్థానానికి నిజాలు చెప్పకుండా తప్పుదో పట్టించే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి 200 రూపాయలు పెంపకానికి గవర్నమెంట్ నుంచి
అక్కడ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బయట మార్కెట్ లోపల 150 మల్టీప్లెక్స్ దాంట్లో తీసుకుంటే 150 ప్లస్ 200 కలిపితే 350 ఉండాల్సిన దగ్గర 530 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఈ విషయాల గురించి అది గౌరవ న్యాయస్థానం దృష్టికి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకొని రాలేదు. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి బెనిఫిట్ షోలో ఎవరి ప్రాఫిట్ గురించి నిర్వహిస్తున్నారు. ఇది దీంట్లో బెనిఫిట్ షో అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పిఎం కేర్స్ కానీ ఇట్లా వెళ్ళడం లేదు. కేవలము నిర్మాతల వరకే ఇది వెళ్తుంది అని చెప్పడం జరిగింది. ఈ విషయం లోపల ప్రజల నుంచి ఖచ్చితంగా టికెట్లకు సంబంధించి స్పెషల్ షోలు వేయడం గురించి వీటి విషయం లోపల గౌరవ న్యాయస్థానము సీరియస్ అవడం జరిగింది. దాని రెగ్యులేటరీ మెకానిజం ఏందనే దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఈ జీవోలో లేదు. పైపెచ్చు ఈ టికెట్ రేట్లు పెంచుకోవడానికి జీవో కూడా కాకుండా కేవలం మెమో ద్వారా ఇవ్వడం జరిగింది. సినిమా రెగ్యులేటరీ యాక్ట్ అనేది కేవలము ప్రజల వెబ్సైట్ కోసం పనిచేయాలి. కాకపోతే ఆ యాక్ట్ పేరు చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్మాతలకు మేలు చేసే విధంగా వాళ్ళను దోచుకోవడానికి నిర్మాతలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనే దాన్ని మేము తప్పుపడుతూ గౌరవ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళడం జరిగింది. గౌరవ న్యాయస్థానం ఈ రోజు సాయంత్రం ఆర్డర్స్ రిలీజ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. అయితే హైకోర్టు ప్రశ్నలపై మూవీ తరపు నుంచి వచ్చిన వాళ్ళు సమాధానాలు ఎలా ఇచ్చారు, ఎలా కొనసాగింది వాదనలు? మైత్రి మూవీ మేకప్ తరఫున వచ్చిన న్యాయవాది పూర్తిగా అవాస్తవాలను అంటే వాస్తవాలను న్యాయస్థానం ముందుకు తీసుకొని రాకుండా అవాస్తవాలతో న్యాయస్థానాన్ని దగ్గర నిజాలు దాచిపెట్టడం జరిగింది. ఈ విషయం లోపల న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ ఐమాక్స్ థియేటర్ కానీ లేదంటే మెట్రో సినిమాస్ కానీ ఇవన్నీ కూడా ప్రజల ఆస్తులను తీసుకొని ఇక్కడ నిర్మించడం జరిగింది. అక్కడ ప్రజలను దోచుకోవడానికి ఇంత రేట్లు అధిక రేట్లు పెట్టి ఏ రకంగా మీరు టికెట్ రేట్లను పెంచుకోవడాన్ని సమర్థించుకుంటారని హైకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. ఆ విషయం లోపల బెనిఫిట్ షో గురించి మైత్రి మూవీ మేకర్స్ న్యాయవాది చెప్తూ అది ఛాన్స్ బెనిఫిట్ కోసం వేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ బెనిఫిట్ షో ద్వారా వచ్చే అమౌంట్ ఎక్కడ పోతుంది, దాన్ని ఒక ఎస్క్రో అకౌంట్ లో పెట్టి అంటే ప్రభుత్వము అటు నిర్మాతలు ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ వీళ్ళందరితో కలిపి ఒక ఎస్క్రో అకౌంట్ లో పెట్టి వాటి లెక్క పత్రం ఏందనే దాని మీద ఒక జవాబుదారీతనంతో రావాలని చెప్పి కోర్టు అభిప్రాయపడడం జరిగింది. ఆ విషయం లోపల మాకు కౌన్సిల్ వేయడానికి ఒక 2 వారాల టైం కావాలని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అడగడం జరిగింది. ఆ మేరకు అది కౌన్సిల్ వేయడానికి అనుమతిస్తూ దీనికి సంబంధించి బెనిఫిట్ షోల గురించి టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఆర్డర్ ఇస్తామని గౌరవ న్యాయస్థానం చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ మూవీ నిలుపుదల చేయండి హైకోర్టు స్టే ఇస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉండనున్నాయి? అంటే మూవీని నిలిపడానికి కాకుండా కేవలము టికెట్ రేట్ల పెంపును బెనిఫిట్ షోలను స్పెషల్ షోలను ఆపడానికి గురించి గౌరవ న్యాయస్థానం ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం మాకుంది. గౌరవ న్యాయస్థానం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వము కొంతమందికి లాభం చేకూర్చే విధంగా కాకుండా ప్రజలకు సంబంధించిన విశాల ప్రయోజనాల దృష్ట్యా చర్యలు తీసుకుంటుందని మేము ఆలోచిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఎగ్జంప్షన్ ఇవ్వాలి అని అనుకుంటే ఆ సినిమా పూర్తిగా 20% తెలంగాణ భూభాగం మీద నిర్మాణం కావాలి. అంతేకాకుండా అది 100 కోట్లను దాటి నిర్మాణం జరిగిందనే లెక్క ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాంటి ప్రొసీజర్ ఏవి పాటించకుండానే అట్లాంటి ఎక్సర్సైజ్ ఏది చేయకుండానే వీటిని పరిశీలించడానికి ఎటువంటి కమిటీ కానీ ప్రభుత్వం దగ్గర లేదు. జస్ట్ గుట్టిగా ఆ ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. ఆ మెమో ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇచ్చిన మెమో లోపల మెన్షన్ చేసినటువంటి జీవో 10 ఇట్లాంటి అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో లేవు. ఇందులో అంతా కూడా పెద్ద గూడు పుటాని జరుగుతూ వస్తుంది. ఇందులో ప్రజల ప్రయోజనాలకు సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుంది. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వమే స్వయంగా సినిమా వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తుంది అనేది ఇక్కడ పూర్తిగా మా ప్రధాన అభ్యంతరం. అంటే ఒక పిటిషనర్ గా మీరు హైకోర్టు స్పందనపై మీ అభిప్రాయం ఏంటి? ఎలా స్పందించింది అనుకుంటున్నారు హైకోర్టు? నాకు నమ్మకం ఉంది. హైకోర్టు ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి ప్రభుత్వంలో జవాబుదారీతనము ఈ సినిమా వాళ్ళకు సంబంధించి ఇప్పుడు బడ్జెట్ 100 కోట్లు పెరిగిపోయిందని అంటే ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం చూస్తే అల్లు అర్జున్ అనే హీరో తన రెమ్యునరేషన్ గా 300 కోట్లు తీసుకుంటున్నాడు అని అంటున్నారు. 300 కోట్లు తీసుకోవాల్సిన అల్లు అర్జున్ 100 కోట్లు తీసుకుంటే బడ్జెట్ తగ్గే అవకాశం ఉంటుంది కదా. ఇదేని గురించి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఒక ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న బిజినెస్ కు సంబంధించి
వాళ్ళ లాభాల గురించి వాళ్ళు లాస్ అవుతారు, వాళ్ళ నష్టాన్ని పూడ్చాలని ప్రభుత్వం ఈ రకమైన రేట్ల పెంపుకు అవకాశం ఇవ్వడం అనేది తీవ్ర అభ్యంతరకరము. ఇది విచక్షణాధికారాలను దుర్వినియోగం చేయడం జరుగుతుంది. అదే ఒక రైతు తను పండించిన పంటకు రేటు నిర్ణయించుకునే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం కల్పించట్లేదు. కానీ ఒక ప్రైవేటు సంస్థలు అంటే కార్పొరేట్ వ్యవస్థలు ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ సామాన్యుల్ని దోచుకునే పరిస్థితికి దిగజారుతున్న పరిస్థితి లోపల రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజల విస్తృత ప్రయోజనాల గురించి ఉండాలి తప్ప కొంతమంది లాభాపేక్షకు ప్రజలను బలిపెట్టే పరిస్థితి అనేది రావడం అనేది చాలా విషాదకరమైన విషయము. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం లోపల ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నప్పుడు 1000 కోట్లు కలెక్షన్లు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ ఆ మేరకు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారా లేదా అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. దాని మీద ఒక మెకానిజం లేదు, ఒక రెగ్యులేటరీ మెకానిజం లేదు. ఈ రోజు 200 రూపాయలు పెంచుతున్నామని చెప్పి అది మెమోలో మెన్షన్ చేశారు. అంటే అంతకు ముందు ఉన్న మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు పెంచిన 200 కలుపుకుంటే 350 రూపాయలు కావాలి. కానీ ఈ రోజు మీరు ఏ టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్ళినా కూడా 530 రూపాయలు అది చార్జ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మామూలుగా ఇచ్చిన దానికంటే కూడా రెట్టింపు ఈ రోజు అది ప్రజల్ని దోచుకుంటున్నారు. ఈ దోచుకుంటున్న విషయాన్ని గురించి ప్రభుత్వం గమనించి దాని మీద రెగ్యులేటరీ మెకానిజం ఏమన్నా ఏర్పాటు చేసిందంటే అది ఏది లేదు. కేవలం ప్రజల్ని దోచుకోవడానికి ఆ సినిమా ప్రముఖులకు, సినిమా ఇండస్ట్రీకి పగ్గాలు వదిలేసేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదు అని మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఓకే అండి, సతీష్ కమల్ గారు, థ్యాంక్ యూ అండి. రవితేజ చెప్పండి, ఒకవేళ పిటిషనర్ కు ఫేవర్ గా తీర్పు వస్తే మైత్రి మూవీ మేకర్స్ ఎలా స్పందించే అవకాశం ఉంది? కోర్టు ఇప్పటికే ఈ విషయంలో 2 రోజుల్లో సినిమా విడుదల కాబోతోంది. ఈ టైంలో మేము ఎలాంటి తీర్పుని, ఆర్డర్ని ఇవ్వలేము, దీంట్లో జోక్యం చేసుకోలేమంటూ కూడా ఈ విషయాన్ని పిటిషనర్ తరపున న్యాయవాది కూడా తెలియజేసింది. మరి ఈ రకంగా ప్రజల మీద భారం మోపితే, ఒక్క సాధారణ వ్యక్తి నుంచి 1000 రూపాయల చొప్పున వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే, ఈ సినిమా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ బడ్జెట్ సాధిస్తే ఈ ప్రభావం అంతా కూడా నిరుపేదల పైన, మిడిల్ క్లాస్ వారి పైన పడతా ఉంది అనే విషయాన్ని కూడా తిరిగి మరోసారి కోర్టుకి గుర్తు చేయడము. కోర్టు ఈ విషయంపై సిద్ధార్థని అడిగినప్పుడు 2 వారాల టైం కావాలి కౌంటర్ దాఖలు చేయడానికి అంటూ కూడా ఈ విషయాన్ని సిద్ధార్థ తెలియజేయడంతో 2 వారాల్లో ఈ సినిమాకి సంబంధించి అన్ని వ్యవహారాలు పూర్తయిపోతాయి అని మరోసారి గుర్తు చేయడంతో సాయంత్రం ఈ పిటిషన్ పైన తీర్పు వెల్లడిస్తామంటూ కూడా కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు బెనిఫిట్ షోకు వచ్చేటువంటి డబ్బుల వ్యవహారంపై కూడా కోర్టులో వాదనలు జరిగాయి. బెనిఫిట్ షో ద్వారా వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా ఎన్క్రో అకౌంట్లో మాత్రమే జమ చేసి పెట్టాలి, ఎవరు కూడా దాన్ని వాడుకోకూడదు. అటు ఇండస్ట్రీ వారు వాడొద్దు, చిత్ర యూనిట్ వారు వాడొద్దు, ప్రొడక్షన్ వారు వాడొద్దు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవ్వరు కూడా బెనిఫిట్ షో ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఉపయోగించుకోవడానికి వీలేదు అంటూ కూడా పిటిషనర్ తరపున న్యాయవాది ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు దాన్ని అంగీకరించి బెనిఫిట్ షో ద్వారా రేపు ఏదైతే అర్ధరాత్రి 1 గంటలకు బెనిఫిట్ షో ప్రసారం చేయబోతున్నాం అన్నట్టు కూడా చిత్ర యూనిట్ ప్రకటించిందో, దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులను కూడా ఎన్క్రో అకౌంట్లో పెట్టి ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంతమంది ఈ బెనిఫిట్ షో ద్వారా 800 నుంచి 1000 రూపాయలు 1200 ద్వారా కొన్నారు, కేవలం ఈ లెక్కలతోటే అర్థమైపోతా ఉంటుంది వీరు ఎంత భారం మోపుతా ఉన్నారు ప్రజలపైన. ఒక బెనిఫిట్ షోకే వచ్చేటువంటి ఆదాయం అంటే ఈ 100 రోజులు సినిమా ఆడితే ఏ థియేటర్ ద్వారా ఎన్ని వీళ్ళకు ఆదాయం వస్తుంది అనే దానిపై కూడా అన్ని లెక్కల ద్వారా ఎన్క్రో అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల ద్వారా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు పిటిషనర్ తరపున న్యాయవాది ఎన్క్రో అకౌంట్లో బెనిఫిట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా దాంట్లో జమ చేసి పెట్టి కోర్టు ఆదేశం ఇచ్చేంత వరకు కూడా దాంట్లో నుంచి ఎవరు డబ్బులు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పిటిషనర్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు దానికి అంగీకరించి ఆ డబ్బులన్నీ కూడా ఫ్రీజ్ చేసి ఒక అకౌంట్లో జమ చేసి పెట్టాలని కూడా ఆదేశించింది. రేపు ఈరోజు సాయంత్రం కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతుంది అనేది క్లారిటీ ఇవ్వాలి. కోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది, ఈ సినిమా 2 రోజుల్లో విడుదల కాబోతా ఉంది, ఈ విషయంలో మేము ఈ టైంలో ఆర్డర్ ఇవ్వలేము అంటూ మాత్రం దానిపై క్లారిటీ ఇచ్చింది. సినిమా రద్దు చేసేటువంటి అవకాశం లేదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇప్పుడు 2 అంశాలు ముందు కనబడతా ఉన్నాయి. ఒకటి, సినిమా రేట్లను ఈ సమయంలో ఎందుకు పెంచారు, ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఓన్లీ పుష్ప సినిమాకే ప్రభుత్వం గ్రీన్ క్లియరెన్స్ ఇవ్వడానికి గల కారణాలేంటి, అర్ధరాత్రి 1 గంటలకు బెనిఫిట్ షో ఎందుకు ఏర్పాటు చేశారు, ఈ టెంపరేచర్లో ఎవరు వెళ్ళి ఆ సినిమాని చూడాలని అనారోగ్యానికి గురి చేయాలనే ఒక బెనిఫిట్ కోసమే, ముగ్గురు బెనిఫిట్ కోసమే ఈ సినిమా బెనిఫిట్ షో అంటూ కూడా దాన్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు అంటూ కూడా ఈ అభ్యంతరాలన్నీ కూడా కోర్టు ముందు పెట్టడంతో కోర్టు సీరియస్ అవుతూ 801 టికెట్ సామాన్య ప్రజా
వ్యక్తి ఎలా కొనగలడు? ఒక సామాన్యుడు 800 రూపాయలు టికెట్ పెట్టి ఎలా కొనగలడు? 800 టికెట్ అయితే అతను చేసేటువంటి ట్రావెలింగ్, అక్కడికి చేరుకున్న తర్వాత బ్రేక్లో మళ్ళీ తీసుకునేటువంటి ఫుడ్, మొత్తం ఒక వ్యక్తి మీద 1000 రూపాయల భారం మోపుతా ఉన్నారు. 100 నుంచి 150 అయిపోయేటువంటి సినిమాని 300 కోట్ల రూపాయల బడ్జెట్ అని ప్రకటించి దాన్ని రెట్టింపు లాగేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక వ్యక్తి మీద 1000 రూపాయల భారం మోపుతా ఉన్నారు. 10 మంది ఒక కుటుంబంలో నుంచి వెళ్తే 10,000 పెట్టి సినిమా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఎలా క్లియరెన్స్ ఇచ్చింది అంటూ క్వశ్చన్ చేయడంతో సిద్ధార్థ్ దీనికి సమాధానం ఇచ్చాడు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగానే, ఆ గైడ్ లైన్స్ ప్రకారంగానే మేము నడుచుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అని కాకుండా ప్రభుత్వం అంగీకరించిన విధంగానే ముందుకు వెళ్తా ఉన్నామంటూ మాత్రం సిద్ధార్థ్ మైత్రి మూవీ మేకర్స్ తరపున న్యాయవాది ఈ విషయాన్ని కోర్టుకి తెలియజేయడం జరిగింది. రెండు వైపుల తర్వాత వాదనలు విన్న తర్వాత ఈ రోజు సాయంత్రం దీనిపైన తుది తీర్పు ప్రకటిస్తామంటూ కూడా కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వైశాలి.